కార్తికేయ 'ప్రేమతో మీ కార్తీక్' అన్న సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఆ మూవీ తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ 2019లో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ షోకి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ తెలుగులోకి అవార్డ్ అన్నది నామినేట్ అయ్యారు. చమ్మక్ చంద్ర 'వెయ్ దరువెయ్' అన్న సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత 2018లో RX 100 అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో శివ అన్న క్యారెక్టర్లో కార్తికేయ యాక్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత యూత్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇయర్ 2023 సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో బెస్ట్ ఫీమేల్ డెబ్యూ తమిళ్ అన్న కేటగిరీలో ప్రియాంక అరుళ్ మోహన్ శివకార్తికేయన్తో 'డాక్టర్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో చమ్మక్ చంద్ర 2025లో 'మజాకా' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో ఒక కామెడీ సీన్ ప్రియాంక అరుళ్ మోహన్, డైరెక్టర్ సుజిత్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న 'ఓజీ' మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సెకండ్ హీరోయిన్గా శ్రీలీల గారు యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత 'హిప్పీ' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో దేవదాస్ నడింపల్లి అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అన్నది అంతగా హిట్ కాలేదు. అండ్ 2024లో 'ఉరుకు పటేలా' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో చమ్మక్ చంద్ర 'ఆతిర్ మామ' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ 'నానితో సరిపోదా శనివారం' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో కల్లు అన్న క్యారెక్టర్కి మంచి మార్కులే పడ్డాయి. అండ్ 'గుణ 369లో 'గుణ' అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ 'నాని గ్యాంగ్స్ లీడర్' మూవీలో రీసెంట్గా ప్రియాంక అరుళ్ మోహన్ తమిళ్లో 'బ్రదర్' అన్న మూవీ చేసింది. ఈ మూవీ డైరెక్టర్ రాజేష్ ప్రియాంక అరుళ్ మోహన్ని అర్చన అన్న క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ 2024లో 'మిస్టర్ బచ్చన్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో చంద్ర గారు చిట్టిబాబు అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. 2024లో 'కిస్మత్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో టి. శంకరయ్య అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అలాగే 'జిలేబీ' అన్న మూవీలో ఒక కామెడీ సీన్లో యాక్ట్ చేశారు.